హలో, హాయ్ అండి, నమస్తే. నా పేరు సైఫ్. వెల్కమ్ టు మై ఛానల్ దా తేజ. సో ఇప్పుడే మ్యాచ్ కన్నప్ప చూసి వచ్చాను. సో రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో మూవీ ఎలా ఉంది చెప్పాలి. నా ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చానంటే నేను తక్కువ ఎక్స్పెక్టేషన్ తోటే వెళ్ళాను. మూవీ బాగాలేదు అని చెప్తాను. ఇట్స్ ఓకే, ఇట్స్ వన్ టైం వాచబుల్, వాచబుల్. సో మెయిన్ రన్ టైం వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది, 3 hours. సో స్టోరీ అసలు మాక్సిమం స్టోరీ అయితే ఫిక్షనల్ స్టోరీ, అది అంత రియల్గా అంత జరగలేదు. సో వీళ్ళు చాలా మటుకు ఫిక్షనల్ చేశారు. ఆ ఫిక్షనల్ ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ గా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా లాగా తీశారు. సో అది అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఇంటర్వెల్ వాజ్ ఓకే, గుడ్. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు అనిపించింది. ఇంటర్వెల్ ద లాస్ట్ 1 hour ఇస్ సోల్ ఆఫ్ మూవీ, అది మాత్రం చెప్పాను. యాక్టింగ్ ఏమంటున్నాను, మంచి బాగానే చేశారు. క్లైమాక్స్ లో బాగానే ప్రూవ్ చేశారు. సో అంతే, క్లైమాక్స్ ఈజ్ సోల్ ఆఫ్ క్లైమాక్స్ తప్ప అసలు మిగతా స్టోరీ అంతా అంత రన్ టైం కూడా అవసరం. ఒక 2 hours మంచిగా ఫినిష్ చేయొచ్చు. ఎందుకంత రన్ టైం చేస్తున్నారో ఈ మధ్య అర్థం అవ్వట్లేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కూడా తీస్తే ఇంకా చాలా బాగుండేది. మొత్తం కమర్షియల్ లాగా తీసారు, అంత లెక్కలేదు నాకైతే. స్టోరీ అండ్ మ్యూజిక్ మాత్రం సినిమా బిగ్గెస్ట్ అసెట్. ఒక హై ఇచ్చింది చాలా చోట్ల మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది మ్యూజిక్. అదొక అసెట్ మూవీకి మంచిగా. సో ప్రభాస్ రోల్ మాత్రం ఒక డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. ప్రభాస్ రోల్ ఏంటి అంటే లాస్ట్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు, కానీ ఆ రోల్ చాలా బాగుంది చూడడానికి. ఆ కామెడీ టైమింగ్ కానీ అది కానీ బాగా సెట్ అయింది మూవీలో. ఇక డైరెక్టర్ ఆయన మహాభారతం సీరియల్ తీశారంట. చూసాను ఇవాళ సీరియల్. సీరియల్ లాగే కాకుండా ఇది సినిమాగా తీస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అది ఎవరి ఐడియాలో తెలియదు, బట్ అదంత తీసుకోలేదు. మిగతా బాగానే తీసాడు. ఇంకా వేరే యాక్టర్స్ మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, అందరూ ఎవరికి ఇచ్చిన రోల్స్ వాళ్ళు బాగా చేస్తారు. కొద్దిగా కాస్ట్యూమ్స్, ఆ గెటప్స్ కొద్దిగా ఆడియో అనిపించింది. ఇంకో ఆర్టిఫిషియల్ అని అనిపించింది, అంత న్యాచురల్గా లేము. ఇంకా మంచి విషయం. సో క్లైమాక్స్ ఏమంటున్నాను, బాగా చేశారు యాక్టింగ్. ఎమోషనల్ బాగా వర్కౌట్ అయింది. ఇన్నోసెన్స్, ఆ క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్స్ అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి మైనస్ మూవీలో అంతా బాగానే ఉంది. క్లైమాక్స్ గుడ్. ఒక క్లైమాక్స్ వస్తుంది కూడా మూవీ కాలేదు, కానీ డ్యామేజ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్. ఓకే, పర్లేదు. యా, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అంటే ఫస్ట్ హాఫ్ ఒకటి చూసుకుంటే మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. చూడొచ్చు, ఒక వన్ టైం చూడొచ్చు ఈజీగా, హ్యాపీగా. ఒకవేళ మంచి వీకెండ్గా మూవీ చూడాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇంకో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అప్పటివరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.